నమః. హరి ఓం. నమస్కారం. ప్రస్తుతం ఏలినాటి శని దోషం ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళకి, ఉత్తరాభాద్ర అట్లాగే రేవతి, అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వాళ్ళకి, అంటే కుంభరాశి మరియు మీనరాశి అట్లాగే మేషరాశి వాళ్ళకి శనిగ్రహ యొక్క దోషం, ఏలినాటి శని దోషం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఏలినాటి శని దోషం యొక్క తీవ్రత వలన ఈ 3 రాశుల వాళ్ళు, ముఖ్యంగా కూడా కుంభరాశి వాళ్ళు గ్రహణం యొక్క దోషం వల్ల వాళ్ళకి శతభిష నక్షత్రంలో గ్రహణ చంద్రగ్రహణం ఉంది. దానివల్ల ఇంకా వ్యతిరేకమైన ఫలితాలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ యొక్క శని యొక్క దోషాన్ని మనం సులభంగా ఎట్లా తప్పించుకోవచ్చు అంటే, సహజంగా కూడా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మేమేం చెప్తామంటే, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి అని చెప్తూ ఉంటాం. అంటే 19 ప్రదక్షిణలు శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే శని యొక్క దోషం నుంచి మీరు బయటపడచ్చు అని చెప్తూ ఉంటాం. కొంతమందికి దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ దేవాలయ వాతావరణం, వీళ్ళు స్నానం చేసి వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంతమందికి అంత సహేతుకంగా వాళ్ళకి అనిపించదు. అంటే ఏమవుతుందంటే వాళ్ళకి మనసు కుదరదు. అటువంటి వాళ్ళకి ఒక సులభమైనటువంటి ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటి అంటే, ముఖ్యంగా కూడా శనేశ్వరుడికి నడకంటే ఇష్టం. అంటే నడిచి తిరుగుతూ ఉంటే, వాకింగ్ చేస్తూ ఉంటే శని యొక్క దోషం మనకి ఖచ్చితంగా కూడా తొలగిపోతూ ఉంటుంది. అందుకోసమే చక్రవర్తుని సైతం కూడా ఆ నలదమయంతుల చరిత్ర చూసినా కూడా ఆ శనేశ్వరుడు యొక్క తీవ్రత వల్ల నలమహారాజు అడవిని పట్టిపోయి కనీసం పాదరక్షలు కూడా లేకుండా ఆయన ఆ అడవి మార్గంలో నడిచిపోవడం జరిగింది. అంటే శనేశ్వరుడు యొక్క తీవ్రత ఎట్లా ఉంటుంది అంటే, అంత విశేషమైనటువంటి దృష్టితో మనం చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవాలయానికి వెళ్ళి అర్చన చేయడం మంచి పద్ధతి. లేదు, దేవాలయంలో మాకు మేము అక్కడ ఉండలేము, మేము అక్కడ అవకాశం లేదు, సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఎక్కడైనా కూడా వాకింగ్ అంటే నడిచి, ముఖ్యం కూడా చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిది. అట్లా నడిచి తిరిగితే శని యొక్క తీవ్రత నుంచి బయటపడతారు. అందుకోసం మీరు గమనించారో లేదో కూడా, మన నాయకులు కూడా ఏదైనా పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఈ పాదయాత్ర చేస్తే శని యొక్క దోషం చాలా వరకు పోతుంది. శని దోషం పోయి ముఖ్యంగా ఏమవుతుంది, మనకి ఈ శని నిమ్న అంటే ఈ నాయకులు కూడా ఈ పాదయాత్ర చేయబట్టి విశేషమైనటువంటి అధికారం మళ్ళీ చేజిక్కించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు గమనించగలరు. అట్లాగే నడిచి తిరిగితే ఖచ్చితంగా కూడా వాకింగ్ లాంటివి చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. కాబట్టి నడక ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, అది శాస్త్రబద్ధంగా కూడా అదే చెప్పింది. అందుకోసం ఏం చెప్తారు, జీర్ణశక్తి పెరుగుండాలన్నా, బాగుండాలన్నా ఏం చేయాలి, ఆరోగ్యం బాగున్నా కూడా భుత్వా శతపాదం గచ్చేది. ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత కూడా ఒక 100 అడుగులు దూరం నడిచి ఆ తర్వాత విశ్రమించమని చెప్తుంది శాస్త్రం. అంటే మనకి నడక అంత విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కూడా కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ముగ్గురు కూడా, ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రదక్షిణ శనేశ్వరుడు చేయగలిగితే మంచిది. తైలాభిషేకం ఇత్యాదులు చేసుకుంటే, లేదు కనీసం వాకింగ్ అయినా చేస్తే సమయం చూసుకుని శని యొక్క దోషం నుంచి మనం బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ ఆచరించండి. మీ వాళ్ళకి శని దోషంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క రీల్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే. మీ లీలాస్వామి.